ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ ను ఆర్సీబీ గెలుచుకోవడంతో అభిమానులు వేడుకలు చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఊరూరా స్క్రీన్లు, టీవీల వద్ద గుమ్మగూడి ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు. కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది ఆర్సీబీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండవసారి వరుసగా కూడా విజయం సాధించింది. ప్రస్తుతం అభిమానులంతా కూడా కేరింతలు కొడుతున్నారు. మనం చూడొచ్చు, అటు ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు విజయం సాధించడంతో కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా అభిమానులు కోలాహలం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు స్క్రీన్ మీద లాస్ట్ బాల్ కు చేసినటువంటి విరాట్ కోహ్లీ షాట్, అంటే ఏదైతే పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు కూడా విరాట్ కోహ్లీ కొనసాగిస్తూనే చివరి వరకు విన్నింగ్ షాట్ వరకు కూడా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అభిమానుల కోలాహలం చూసాం. అటు పెద్ద ఎత్తున ప్రతి ఊర్లో కూడా ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. చెప్పండి, ఏంటి ఎలా చూడొచ్చు ఈ రోజు మ్యాచ్ ఎలా ఉంది? సార్, తెలుగు వాళ్ళు ప్రపంచం ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇది ఒక సంబరం అండి. నిజంగా మ్యాచ్ చూస్తుంటే ఒళ్ళు గుగ్గురు పిలిచిందన్నమాట. నిజంగా మాటలో చెప్పడం ఆనందం పొందాం. నిజంగా చాలా ఎక్సలెంట్ ఫీల్ పొందామండి. ఎందుకంటే ఆర్సీబీ విజయం ప్రతి ఒక్కరి సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఈ రోజు ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మన దేశం తరఫున కూడా బీసీసీఐ తరఫున కూడా నిర్వహిస్తున్నారు. ఎలా జరిగింది? దాదాపు 70 రోజుల పాటు ఉంది. అసలు ఎలా జరిగింది క్రికెట్ అభిమానులు? సార్, నిజంగా చాలా హోరాహోరీగా జరిగిందండి మ్యాచ్. ప్రతి మ్యాచ్ కూడా చాలా మామూలుగా జరగలేదన్నమాట. నిజంగా మంచి అనుభూతి పొందామండి. ఎందుకంటే మ్యాచ్ ని చూసిన తీరులో మేము అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఈ సమ్మర్ లో హాట్ గా ఈ మ్యాచ్ చూడటం నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. రియల్లీ ఫుల్ ఎంజాయ్ చేశారు. చివరి ఫైనల్ లో కూడా అటు గుజరాత్ గానీ లేదంటే బెంగళూరు గానీ హోరాహోరీ పూర్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ గుజరాత్ స్టార్టింగ్ బ్యాటింగ్ చూసిన తర్వాత ఏ విధంగా అనిపించింది? సార్, ఏంటంటే వాళ్ళు ట్రై చేశారు, కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా మాటలు చెప్పలేము. ఈ ఫీల్డ్ లో నేను ఎక్కువ మాట్లాడలేము. ఎలా ఉంది మరి కోహ్లీ బ్యాటింగ్ ఈ రోజు ఎలా అనిపించింది? సార్, ఎక్సలెంట్ గా ఉన్నారండి కోహ్లీ గారు. నిజంగా రెండోసారి కూడా ఇచ్చేసారని నిజంగా మాటల్లో చెప్పలే ఆనందం పడుతుంటాం. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే మ్యాచ్ విధంగా చూసిన సభ్యులందరూ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నాడు. మేము అందరూ చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు లాస్ట్ ఇయర్ చూసాము, టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత బెంగళూరులో ఉత్సవాలు చేసుకున్న సందర్భంలో కూడా అపశృతి జరిగింది. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? సార్, లాస్ట్ ఇయర్ మటుకి దగ్గర 11 మంది చనిపోవడం జరిగింది. దగ్గర 50 మందికి కూడా గాయాలు జరిగినాయి. నిజంగా ఇవన్నీ మాటలు చెప్పలేని బాధపడుతున్నాం అన్నమాట. ఈసారి అయినా సరే పోలీసులు కూడా ఎక్కడెక్కడ సరే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని ఏదన్నా మెయిన్ బాగా క్రౌడ్ ని కానీ అన్ని విధాలుగా కొద్దిగా సపోర్ట్స్ తీసుకుంటే చాలా మంచిదని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 11 మంది చనిపోయారంటే చాలా తీవ్ర దిగ్భ్రాంతి అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కూడా ఎంత సఫర్ అయ్యారంటే అంత సఫర్ అయ్యారు. 11 మంది అంటే మామూలు విషయం కదండి. 50 మంది గాయాలంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా దీని మీద తక్షణ చర్యలు తీసుకుని ఎక్కడెక్కడ క్రౌడ్ కూడా కల్టివేట్ చేసుకుని ఎక్కడెక్కడ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని పబ్లిక్ కూడా ఏదైనా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి మేము అందరూ కోరుకుంటున్నాం. వైపు ఐపీఎల్ అంటే బెట్టింగ్ అనేటువంటి నానుడు కూడా ఎక్కువగా ఉంది. ఈ యువత ఎక్కువగా దీని వైపు మారిన పరిస్థితి కూడా ఉంది. ఈ ఐపీఎల్ ప్రభావం పట్ల మార్పు ఏ విధంగా ఉండాలి? సార్, నిజంగా యువత కూడా ఎక్కడ చూసినా సరే ఐపీఎల్ బెట్టింగ్ బాగా ప్రేరేపిస్తున్నారండి. ఎందుకంటే ఈ మ్యాచ్ల వల్ల కూడా వీళ్ళు కోహ్లీ గాని కొంతమంది యాడ్స్ ఇస్తున్నారు అన్నమాట. ఈ యాడ్స్ కూడా చాలా చిరాకు వస్తుందండి. ఎందుకంటే మ్యాచ్ లో చూస్తే కానీ ఎవరైనా ఆనందపడతారు కానీ ఈ క్రికెట్ ఉచ్చులో పడిపోయే చాలా మంది యువత ముఖ్యంగా అప్పుల పాలైపోయి చాలా విధంగా కొన్ని చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరికాళ్ళు ఫోన్ లో చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. ఆ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ యాప్ లో కూర్చుని ఎవరికాడ ఆన్లైన్ బెట్టింగ్ అయిపోయిందండి. ఎవరు కూడా దీన్ని ఏం చేస్తున్నారు తెలియదు. ఏ గేమ్ ఆడుకుంటున్నారు కానీ ఐపీఎల్ లో బెట్టింగ్ కడతారనే విషయం ఎవరు తెలియదు. చోరాకరి అప్పులు పాలైపోయి చోరాకరికి ఏం జరిగిందని చనిపోయారంటే కేవలం ఈ మ్యాచ్లు బాలు పడిపోయి అప్పులు పాలైపోయి ఇంట్లో వాళ్ళు సమానం చేసి బయట పబ్లిక్ లో తలెత్తుకోలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మేము కోరుకునేది ఒకటే అండి, ప్రతి ఒక్క కొడుకు కూడా ఏం చేస్తున్నాడు, ఫోన్ లో ఏం యాప్స్ ఉన్నాయని ముందు తల్లిదండ్రులు కూడా గ్రహించాలండి. వాళ్ళు ఏం చేస్తారు ప్రతిదీ కూడా కనిపెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఉందండి. ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త తీసుకుంటూ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉందంటే పిల్లలు మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఈ రోజు ఐపీఎల్ హిస్టరీలో చూస్తున్నట్టయితే అటు పెద్ద ఎత్తున కూడా వరుసగా రెండవసారి ఐపీఎల్ కప్పు గెలిచినటువంటి టీంలు కనుక చూస్తే అటు చెన్నై, ఆ తర్వాత ముంబై, ఈ వీరి తర్వాత వరుసగా 2 కప్పులు గెలిచిన వారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా ఒక సరికొత్త రికార్డు కూడా నమోదైంది. అటు కోల్కతా 3 సార్లు కప్పు గెలిచినప్పుడు కూడా టైటిల్ గెలిచినప్పుడు కూడా వరుసగా 2 సార్లు గెలిచినటువంటి ఘనత బెంగళూరుకు కూడా దక్కింది. 3వ
టీమ్ గా కూడా చరిత్ర నిలిచిపోతుంది. అందులోనూ ఈ రోజు కోహ్లీ ఆట మొదటి నుంచి కూడా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఓపెనర్ గా దిగినటువంటి కోహ్లీ విన్నింగ్ షాట్ కొట్టే వరకు కూడా తన అత్యద్భుతమైనటువంటి ప్రతిభతో కూడా అటు టీం ను ఒంటి చేత్తో గెలిపించి ఈ రోజు బెంగళూరు అభిమానులు ఆర్సీబీ అభిమానుల మనసులు కోహ్లీ గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే రేపు ఏదైతే ఈ రోజు జరగబోయేటటువంటి యాత్ర ఏదైతే ఉంటుందో విజయ యాత్ర, గడిచిన ఏడాదిలో జరిగినటువంటి విజయయాత్రలో జరిగిన అపశృతులు మరొకసారి చోటు చేసుకోకుండా పూర్తిగా అటు బెంగళూరుకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకుని ఎటువంటి అపశృతి జరగకుండా మరొకసారి అభిమానులు కోల్పోకుండా ముందస్తు చర్యలు, జాగ్రత్త చర్యలు చేపట్టాలని కూడా ఈ రోజు అభిమాన లోకం కోరుకుంటుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 70 రోజుల పాటు 85 మ్యాచ్ల వరకు జరిగినటువంటి ఐపీఎల్ శకం అనేది కూడా ఈ వేసవి సమ్మర్ లో యువతకు గాని విద్యార్థులకు గాని ప్రధానంగా క్రికెట్ అభిమానులు కూడా పూర్తిగా ఉత్కంఠభరితంగా కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వైన్యూస్, ఏలూరు నుంచి.